Praise the Lord. Really happy to be here and overwhelmed with all the love that you've been showing to our Father. మరి మా తండ్రి గారికి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మేము ఎంతగానో మరి సంతోషిస్తున్నాం. I just want to share few common things that I realized as I was sitting here between how my dad lived and how men and women lived in the Bible. కాబట్టి ఇక్కడ కూర్చుని నేను వింటూ ఉంటుండగా మరి మా తండ్రి గారు ఏ విధంగా జీవించారో, మరి బైబిల్ గ్రంథంలో మరి పురుషులు స్త్రీలు ఏ విధంగా జీవించారో కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. Yeah, so there are 7 instances. మరి 7 సందర్భాలు ఉన్నాయి. I'll start with first one, which is we all know that he loved music and singing, and I felt like he was like David. మరి మొట్టమొదటిది ఏంటంటే మరి మన తండ్రి గారు మరి సంగీతమును మరి వాయిద్యాలను ప్రేమించేవాడు. అంటే ఆయన మరి దావీదు వలె ఉన్నాడు. But I wanted to share like how he was as a biological father to us and how that part of it we experienced. మరి మాకు శారీరకమైన భౌతికమైన తండ్రిగా ఉన్నాడు. మరి దానిని మేము అనుభవించామని పంచుకుంటున్నాను. So when we were growing up, మరి మేము ఎదుగుతూ ఉంటున్న సమయంలో we used to sleep to his harmonium. మరి ఆయన హార్మోనియం వాయిస్తున్న సమయంలో మేము నిద్రపోయేవారం. And when we woke up, that was our alarm clock. మరి మేము నిద్ర లేచే సమయంలో కూడా ఆ హార్మోనియం ఆ శబ్దమే మాకు అలారంగా ఉండేది. Sunday afternoons after church, we used to all sit and just play instruments and he would lead the singing. మరి ఆదివారము సాయంకాల సమయంలో మేమందరం కూడా కలిసి మరి పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించేవారు. మా తండ్రి గారే మరి నడిపించేవారు. The second instance is from the life of Jonathan. మరి రెండవ సందర్భము యోనాతాను జీవితము నుంచి. As a father, he was also a great friend. మరి తండ్రిగా మాత్రమే కాకుండా గొప్ప స్నేహితుడుగా కూడా ఉన్నారు. And we could open to him about just about everything. మరి ఏ విషయం గురించైనా మా తండ్రి గారితో మేము పంచుకునేవారం. And share a lot of secrets. మరి అనేక రహస్యాలు కూడా చెప్పుకునేవారం. And he would keep them for life. మరి జీవితాంతం వరకు కూడా తన వద్దే ఉంచుకునేవారు. He would also have a lot of jokes between us. మరి మా మధ్య కూడా మరి ఎన్నో మేము సరదాగా నవ్వుకునేవారం, జోకులు వేసుకునేవారం. He was indeed a great friend. ఆయన ఎంతో గొప్ప స్నేహితుడుగా కూడా ఉన్నారు. Thirdly, he was like Mary. మూడవదిగా మరియ వలె ఉన్నాడు. He used to sit at the feet of Jesus. యేసు పాదముల యొద్ద కూర్చునేవాడు. Every morning when I used to go to college, I used to see him sitting at his study table, reading Word of God, waiting before going to work. మరి ప్రతి ఉదయకాలం నేను కాలేజీకి వెళ్తున్న సమయంలో మరి స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని ఆయన పనికి వెళ్ళేదానికంటే ముందు ఆయన దేవుని వాక్యమును ధ్యానించేవాడు. He was all ready. He had breakfast and he was just meditating on God's word with the Bible. And we'll just say, "Bye, Dad," and he would pray and send us. మరి ఆయన బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సిద్ధంగా ఉండేవారు. అయితే మేము మమ్మల్ని ప్రార్థించి మరి మేము బాయ్ అని చెప్పి మమ్మల్ని పంపించేవాడు. Of course, he used to always say, "Seek ye first the kingdom of God and his righteousness." ఆయన ఎల్లప్పుడూ కూడా చెప్పిన విషయం ఏంటంటే మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అని చెప్పాడు. He lived by example. ఆయన మాదిరికరమైన జీవితమును జీవించాడు. Fourthly, he lived like Abraham. నాలుగవదిగా అబ్రహాం వలె జీవించాడు. We all know like how he left his job and he came to God's work even while we were all studying. మరి మేమందరం చదువుకుంటున్న సమయంలో ఆయన తన ఉద్యోగమును విడిచిపెట్టి ఏ విధంగా దేవుని సేవకు వచ్చాడో మనకందరికీ తెలుసు. There are many instances of how he lived by faith. అనేక సందర్భాలు ఉన్నాయి మరి విశ్వాసము ద్వారా జీవించాడు. And one instance was my brother Danny wanted to give college fees and the fees was about 1600. మరి ఒక సందర్భంలో నా సహోదరుడు డానీ మరి కాలేజ్ ఫీజు చెల్లించాలనుకుంటున్నాడు. ఆ ఫీజు 1600. And next day an envelope arrived with the same amount. మరి మరుసటి దినమున ఒక ఎన్వలప్ లో మరి అదే అమౌంట్ తో నాకు ఇచ్చాడు. Fifthly, he lived like Jesus also. ఐదవదిగా యేసు ప్రభువు వలె కూడా జీవించాడు. He had that righteous anger. మరి ఆయన మరి నీతి కలిగిన వాడిగా ఉన్నాడు. No, he used to be, we all know how he was very disciplined and he was disciplining and also angry. మరి ఆయన ఎంతో మరి క్రమశిక్షణ రహితంగా ఉండేవాడు. అంతేకాకుండా క్రమశిక్షణతో ఉండేవాడు.
మరి క్రమశిక్షణ మాత్రమే కాదు, ఎంతో కోపోద్రేకంగా కూడా ఉండేవాడు. And he did not spare the rod at home either. మరి ఎప్పుడు కూడా మరి బెత్తమును వాడే విషయంలో ఎప్పుడు కూడా వెనకాడలేదు. Yeah. Once I remember I was very late when I was much younger. నేను చిన్నతనంలో ఎంతో ఆలస్యంగా వచ్చాను. So he said, either you get better or leave the house. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఉంటే సరిగ్గా ఉండు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. Fifthly, he was like Peter's mother-in-law. మరి ఐదవదిగా పేతురు యొక్క అత్తగారి వరే ఉన్నాడు. He loved to serve at home. మరి ఇంట్లో కూడా ఆయన సేవ చేయడానికి ఇష్టపడేవాడు. Very recently, he cooked delicious mutton for all of us. మరి ఈ మధ్య కాలంలోనే ఎంతో రుచికరమైన మరి మటన్ మాకు వండి పెట్టాడు. He makes best mutton in the house. మరి మా ఇంట్లో ఎంతో శ్రేష్టమైన మరి మటన్ కూర వండాడు. I know you all served with him a lot of love and food, but we tasted his great food. మాకు తెలుసు మీరందరూ కూడా ఆయనకు ఎంతో సేవ చేశారు, ఎంతో మంచి వంటకాలు వండి పెట్టారు. అయితే మా ఇంట్లో ఆయన ఎంతో మంచి మరి వంటలు వండి మాకు పెట్టాడు. Whenever there was a holiday, he used to make, when we were children, he used to make payasam. మరి మేము చిన్నతనంలో మరి సెలవుల దినాల్లో ఆయన మాకు పాయసం వండి పెట్టేవారు. And lastly, he was like Paul and Barnabas. మరి చివరిగా ఆయన పౌలు బర్నబాలు వలె ఉన్నాడు. We have a WhatsApp group as a family. మాకు కుటుంబంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. And whenever he was touring, he will obviously share his schedule with us in the group. మరి ఎప్పుడైనా ఈ సేవ ప్రయాణము వెళ్తూ ఉన్న సమయంలో మా గ్రూప్లో ఆ వివరాలన్నీ పంచుకునేవారు. And seeing his health, మరి ఆయన ఆరోగ్యం చూసినప్పుడు he had a pacemaker, he had diabetes and his knees were giving away. He could not walk properly. మరి ఆయనకి డయాబెటీస్ వ్యాధి ఉంది, మరి పేస్ మేకర్ ఉంది, అంతేకాకుండా మోకాల నొప్పులు ఉన్నాయి, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారు. So we all used to advise him, Dad, don't go, just take rest. మరి మేము చెప్పేవారము, డాడీ మరి బయటకు వెళ్ళకండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పేవారం. And we would all grumble that he will not listen to anybody. మరి ఆయన మేమందరం సనిగేవారం కానీ ఆయన ఎవరి మాట వినేవారు కాదు. And he told us that Paul and Barnabas, after serving the Lord, they went back and checked how the believers were in those churches. ఆయన ఏం చెప్పాడంటే, పౌలు బర్నబాలు సేవ ముగించిన తర్వాత మరలా స్థానిక సంఘానికి వెళ్ళి ఆ సంఘములో ఉండే విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో ఆయన చూసుకునేవారు అని మాకు చెప్పేవాడు. Indeed, like the apostles, మరి అపోస్తుల వలె he also hazarded his life. తన జీవితాన్ని కూడా పణంగా పెట్టాడు. Thank you so much for this opportunity. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. సోహుడు ఇమ్మాన్యుయల్ జేసీరావు గారికి